ఇక యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్తా యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. జూలూరుపాడు మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం దగ్గర యూరియా కట్టల కోసం తెల్లవారుజామున 3 గంటల నుండి రైతులు బారులు తీరారు. మహిళా రైతులు కూడా కార్యాలయం గేటు వేసుండడంతో గోడ దూకి కార్యాలయం లోపలికి ప్రవేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా రైతులకు ఒరిగిందేమీ లేదని, కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం మహిళలు సైతం గేట్లు గోడలు దూకాల్సిన దుస్థితి దాపురించిందని అన్నదాతలు మండిపడుతున్నారు. యూరియా సప్లై చేస్తున్నామని ముఖ్యమంత్రి మంత్రులు చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు తమకు సరిపడా యూరియా అందలేదంటున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా కష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు 3:30 గంటల నుంచి నైట్ 3:30 గంటల నుంచి పడికాపులు కాస్తూ రైతులందరూ క్యూలో నిలబడుతూ ఉన్నా కానీ ఏ కేంద్రం ఏ ప్రభుత్వం ఎవ్వరూ స్పందించడం లేదు. మా రైతులు పడుతున్న కష్టాలను ఎవ్వరూ చేస్తాం చూస్తాం అన్నట్టు మాట్లాడి మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. యూరియా అందినంత యూరియా కూడా సరఫరా చేయట్లేదు. నిన్న ఇదే టయానికి వచ్చినా నాకు మందు కొట్టాలి సీరియల్లో దొరకలేదు. నాకంటే ముందు 200 మంది రైతులు ఉన్నారు. పాపం వాళ్ళు ఏ టైంకి వచ్చారో వాళ్ళకే సరిపోతుంది, మళ్ళీ నాకు కూడా దొరకదని రిటర్న్ వెళ్ళిపోయినా. ఇవాళ అనుకొని మళ్ళా మందుకట్టలు కావాలని 3ంటికి లేచి వచ్చి సొసైటీ గేటు లాక్ వేసి ఉంటే గోడ పైనుంచి దూకి లోనకి వచ్చి లైన్లో కూర్చొని నిలబడ్డోళ్ళు నిలబడ్డారు, కూర్చున్నోళ్ళు కూర్చున్నారు. మాతో పాటు పాపం ఆడోళ్ళు 3ంటికి లేచి గోడ దూకి ఇబ్బందులుగా గోడ దూకి లోనకి వచ్చి సీరియల్లో ఉన్నారు. ఇదే లైను 3 ఉన్నారు మంత్రులు. ఏది ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఏం చేస్తున్నారో, జనాలకు ఏ పరిపాలన ఇస్తున్నారో అది వాళ్ళకి తెలుసు, జనాలకు కూడా తెలుసు. వాట్సాప్లో వస్తున్నాయి తుమ్మల నాగేశ్వరరావు గారు అని. యూరియా కట్టలు బాగానే వచ్చినాయి, ఇంకో వారంలో దిగుమతి బాగా అవుతుంది అంటే నేల నుంచి అంటున్నారు, కానీ ఆ దిగుమతి ఎడిపోతుందో తెలియట్లేదు.